జనసేనలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జనసేన పార్టీ కొత్త కార్యాలయాన్ని వంశీ ప్రారంభించారు. జన సైనికులు నాయకులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రజల సమస్యలను తీర్చడానికి కృషి చేస్తామన్నారు. విశాఖ ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. మీరు వెనక్కి వెళ్ళండి అబ్బా, తీసేవాళ్ళు కొంచెం. ఇప్పుడు 100 సంవత్సరాలు జరగదు ప్రవేశం ఖచ్చితంగా 100% చేస్తున్నాం. 100% చేస్తున్నాం. వన్ టౌన్ లో ఏవైతే సమస్యలు ఉన్నాయో 50 సంవత్సరాల నుంచి అయిన ప్రతి సమస్యని ఈ 5 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేస్తాను. కానీ ఇందులో ప్రవంతి కానీ అలాగే పిచ్చిరోడ్ కానీ ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్ని కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనం జరిగినటువంటి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఆర్థికంగా ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధాని ఉందో అదే విధంగా ఇవాళ విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతా ఉంది. అటు పరిశ్రమలు కానీ ఐటీ కానీ అన్ని కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి శ్రమిస్తా ఉన్నారు. పార్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తాం. ఒక మంచి పేరున్న ప్రతి నాయకులు కూడా పార్టీ తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ 1 పొజిషన్ లో జనసేన ఉండడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది చెబుతారు చేయడానికి జనసేన సిద్ధంగా ఉంది. పార్టీ బలోపేతం కోసం మనం జరిగిన మెంబర్షిప్ పేరు చూశారు. అసలు ఎలా జరిగిందో కూడా టీఆర్ఎస్ సభ్యులు ఊహించుకుంటేనే అంటే పార్టీ మీద ఎంత నమ్మకం ఉందో, పవన్ కళ్యాణ్ మీద ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది.